దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైందో, దేవుని సేవకులు, దేవుని వాక్యం రాసిన వాళ్ళు ఎంత వాళ్ళు క్రయం చెల్లించారో అది కొన్ని మాటలు చూసుకుందాం. అంతేకాకుండా దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైంది, ఎంతో క్రయంతో కూడిందని పాటలు పాడుతూ వస్తూ ఉంటున్నాం. ఒక్క ఉదాహరణ చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యము ఒక చిన్న పాపకు ఎంత ప్రశస్తమైందో, దానికి ఎంత క్రయం చెల్లించాల్సి ఇచ్చిందో అనేది బహుశా మీరు వినొచ్చు. మరొకసారి చెప్పాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న పాప దేవుని వాక్యం ఒకసారి చదివి అది అందరికి అందుబాటులో లేదని కొన్ని శతాబ్దాల కింద, బహుశా ఒకవేళ 200 సంవత్సరాలకు ముందు అనుకుంటాను, ఉన్నప్పుడు కానీ ఒక ఆశ కలిగింది ఆమెకి. ఎట్లనన్నా నేను నాకు దేవుని వాక్యాన్ని నేను సంపాదించుకోవాలా, నా గ్రామస్తులకు ప్రకటించాలా, వాళ్ళు రక్షణ పొందాలా, ఆ గ్రామస్తులందరూ మారుమనసు పొందాలా, ఈ దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి ఉండాలా అని ఒక ఆశ కలిగింది. కానీ అదెంతో గొప్ప క్రయంతో చెల్లించబడ్డది. చాలా డబ్బులు, తల్లిదండ్రులు అయితే పేదవాళ్ళు. కానీ ఈ పాప ఏం చేస్తా ఉందంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఎప్పుడు చెప్తా ఉండేదన్నమాట, అమ్మ నాకు ఒక బైబిల్ కావాలా, నాకు ఒక బైబిల్ కావాలా. బిడ్డ, ఈ బైబిల్ చాలా ఖరీదు, మనం కొనలేము, కానీ ప్రార్థన చేద్దాము, కొంచెం కొంచెంగా మనము డబ్బులు సమకూర్చుదామని తలస్తా వచ్చారు. ఈ యొక్క బిడ్డ యొక్క ఆశను చూసి తల్లిదండ్రులు వాళ్ళు కొద్ది డబ్బులు వాళ్ళు జమ చేస్తా వచ్చారు సొంతగా. కానీ ఈ పాప అయితే, అమ్మ నువ్వు ఏ పని చెప్పు, దానికి ఏదైనా క్రయం చెల్లించాలంటే నేను చెల్లిస్తాను అని ఈ పాప కూడా మొదలుపెట్టిందంట. అంటే పక్కింటికి వెళ్ళి కొంచెం పని చేయడం కానీ, ఇరుగు పొరు వాళ్ళ దగ్గర పోయి ఏదైనా గడ్డి చెక్కడం కానీ, ఆ ఇంటి పనులు బాసాలు దోవడం కానీ అట్లా చేస్తా ఉంటే కొన్ని డబ్బులు చేర్చుకుంటా ఉండింది. చేర్చుకొని తర్వాత వాళ్ళ నాన్నగారు వేరే వాళ్ళని పెట్టి ఇంట్లో పని చేసేవాడు అనమాట. వాళ్ళ కోడ్లు ఉండినాయి. సో కోడ్లను చూసుకోవడానికి, అమ్మ నేను పని చేస్తాను, ఆ డబ్బులు నాకు ఇవ్వని ఈ పాప చెప్తా ఉండి. సరే అని అట్లా డబ్బులు సమకూర్చి కొన్ని రోజుల తర్వాత, ఆ రోజుల్లో ఇది దగ్గర 200 సంవత్సరాలు అనుకోండి, 200 సంవత్సరాల ముందు అనుకుంటున్నాను, అది చాలా ఖరీదు. అప్పుడే బహుశా 300-400 రూపాయలు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ దేశంలో అట్లా పని చేస్తూ వస్తే ఈమె అట్లా చేసి ఒక 100 రూపాయలు జమ చేసింది. 100 రూపాయలు జమ చేసిన తర్వాత డబ్బులు వచ్చాయి, నేను ఎట్లన్నా పోయి బైబిల్ తెచ్చుకుంటా అని, ఆ బైబిల్ ఎక్కడ దొరుకుతుందంటే 25 మైళ్ళ దూరం ఉంటుంది అనమాట. అక్కడ ఒక పాస్టర్ ఆయన ఒక 2-3 కాపీస్ మాత్రం, గ్రంథాలు మాత్రం పెట్టేవాడు. అక్కడికి పోయి బైబిల్ తెచ్చుకోవాలని ఆమె బయలుదేరుతా ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, అమ్మ 200 రూపాయలు కదరా, నీకు 100 రూపాయలు ఎట్లా సరిపోతాయి అని వాళ్ళు ఇంకొక 50 రూపాయలు ఇస్తారంట. ఈ 50 రూపాయలు సరే పోనీలే, నేను ఇంత ఆశ ఉన్నా కదా, నాకు తక్కువ చేసి ఇస్తారేమో అని ఆ విశ్వాసంతో బయలుదేరింది. చేతిలో 150 రూపాయలు అనుకుందాం పెట్టుకొని పోతా ఉంటే, ఎక్కడైతే ఆ దారి పోవాలనో చీకటి రాత్రి ప్రాంతము ఒక స్థలంలో నివసించేసి తర్వాత ఉదయకాలం వేరే స్థలానికి వెళ్ళాలా అంటే, అక్కడ పలానా చోటుకి వెళ్ళి రాత్రి ఉండాలని వాళ్ళ నాన్నగారు వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ చెప్తే సరే అని ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి ఆమెను ఎక్కడైతే బైబిల్ అమ్ముతున్నాడో ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్తా ఉంటే ఆయన అన్నాడు, నా దగ్గర 2 బైబిల్ ఉండినాయి, ఒక్కటి ఇప్పుడే అమ్మేశాను, ఒకటే బైబిల్ ఉంది, అది కూడా నా స్నేహితునికి తీసి పెట్టేశాను అని. అదొక మాట అన్న తర్వాత ఈమె గొప్పని ఒకటేసారి గొప్ప ఏడ్చేసింది. నేను 25 మైళ్ళు నడుచుకుంటా వచ్చాను, కాళ్ళు నడక, సైకిల్ కాదు, బస్సు కాదు, ట్రైన్ కాదు, కాళ్ళు నడక 25 మైళ్ళు, చిన్నది, నడుచుకుంటూ వచ్చాను. ఈ వర్తమానం వినడానికి నేను వచ్చాను ఇక్కడ అని ఏడ్చి చూస్తా ఉంటే చివరికి ఆయన, ఓయబ్బో ఈ పాప చాలా ఎంతో ఆసక్తి కలిగింది, ఈమెకి ఇవ్వాలని. సరే ఆయన స్నేహితుడు కూడా చెప్తా ఉన్నాడు, అమ్మ మరి దీనికి 200 రూపాయలు అవుద్ది అని అంటే, లేదు నా దగ్గర 150 ఉంది అని అన్నది. నాకు ఆ బైబిల్ ఎట్లన్నా కావాలి, సరే నీకు ఇస్తాను కానీ మనకు కనీసం డబ్బులన్నా ఇస్తావా అంటే, లేదు నాకు ఇంత దగ్గర ఇంతే ఉన్నది. ఏ స్నేహితుడు అయితే తీసుకొని వెళ్ళాడో ఈ పాప యొక్క ఆసక్తిని చూసి, అమ్మ సరే నేను నీకు ఇంకా 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఈ బైబిల్ మాత్రం తీసుకెళ్ళు, ఇంత ఆసక్తిగా ఉన్నావా
అనంటే లేదు, నేను మాత్రం చదివేది మాత్రమే కాకుండా నాకు కొంచెం చదువు వస్తుంది, ఈ చదివి మా గ్రామస్తులందరూ కూడా దేవుని వాక్యం తెలుసుకోవాలా, దేవుని సత్యాలు తెలుసుకోవాలా, దేవుని రక్షణను తెలుసుకోవాలా, గ్రామమంతా యేసు ప్రభు గురించి జీవించాలని అలాంటి భారంతో వచ్చా నేను ఇక్కడికి అని అంటే, అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ చిన్నదాని యొక్క విశ్వాసం చూసి, ఆమె యొక్క ఆ యొక్క వైఖరిని చూసి, ఇంత ఆసక్తి గల ప్రాణమును మనం ఇంకా కొంచెం పురికొల్పలేమా అని అనేది ఒక తలంపు వచ్చింది. సరే, ఈమె వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందంటే గంతులు వేసుకొని సంతోషంగా అక్కడక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని బైబిల్ అంతా చదువుకుంటాం. మళ్ళా గ్రామంకి వచ్చినప్పుడు గ్రామస్తులు గ్రామం ఎంటర్ కాగానే లోపలి రాకముందే చాలా మంది ఈమె యొక్క కేకలు సంతోషం చూసి పరిగెత్తుకుని పోయి, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, బైబిల్ తీసుకొచ్చినాను. ఏది చూపాడు, నాకు చదివించిపోయాడు, నాకు చదువు, అందరికి చదివిపిస్తా ఉంటే గ్రామస్తులు దాని తర్వాత దాని యొక్క విలువ తెలుసుకున్నారు. అనేకులు ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క తీర్మానం బట్టి, ఆమె యొక్క వైఖరిని బట్టి అనేకులు మారుమనసు పొందడానికి, ఆ గ్రామస్తులు దేవుని వాక్యం చదవడానికి ఆమె సాధనంగా ప్రభు వాడుకున్నాడు. ఆమె పేరే మేరీ జోన్స్. ఏం పేరు? మేరీ జోన్స్. ఈ మేరీ జోన్స్ యొక్క విశ్వాసము, ఆమె యొక్క వైఖరిని చూసి ఆ ఇద్దరు సహోదరులు చూసి గుర్తించాం కదా, ఎవరైతే ఈ బిడ్డ యొక్క ఆ యొక్క ఆసక్తిని చూసి ఏం చేశారంటే, ఇంగ్లాండ్ లో ఆ పై అధికారులకు, ఆ రాజులకు రాశారనమాట. అక్కడ ఇంకా మిషనరీస్ వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ వాళ్ళకి రాస్తే, ఇట్లా ఈ పాప ఈ ప్రలాన గ్రామం వచ్చింది, ఇంత ఆసక్తి కలిగి వస్తుంది, ఈ బైబిల్ కావాలని, ఒక్క బైబిల్ గురించి 25 మైళ్ళు రావడము, 25 మైళ్ళు మళ్ళా తిరిగి అదే నడకనే, అంతగా ఆసక్తి కలిగిన ప్రాణానికి మనం ఏమైనా చేయకూడదా అని అంటే, వెంటనే వాళ్ళ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఆ రోజుల్లో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ప్రారంభం చేశారు. ఆ రోజు ప్రారంభం చేసిన బైబిల్ సొసైటీ ఈ రోజు వరకు కూడా ఈ లోకమంతా బైబిల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కారణంగా ఉంటుంది. ఈ రోజు మీ తెలుగు బైబిల్లో మొదటి పేజ్ చూస్తే ఏముంటుంది? ప్రింటెడ్ బై, డిస్ట్రిబ్యూటెడ్ బై బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఆఫ్రికా, బైబిల్ సొసైటీ ఆఫ్ జపాన్, బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా, ఇంగ్లాండ్. ఆ చిన్న దాని యొక్క విశ్వాసాన్ని బట్టి చూశారా, దేవుని వాక్యాన్ని అట్లా అంత ఆసక్తితో ఆమె పూర్తి లోకమంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ ఒక చిన్న పాప కారణంగా ఉంది.